మేడం ఇట్లా నీళ్లు లేక భూములు నెర్రెలు వాసి ఎండిపోయినాయి. ఎంత పెట్టుబడి పెట్టినాం మేము మేడం, ఒక ఎకరాన 30,000 పెట్టుబడి అవుతుంది మాకు. మందులు, స్ప్రేలు, విత్తనాలు అవి ఇవ్వని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యారు కదా, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు అతను వచ్చి మాకు కలిగొట్ట సూరమ్మ చెరువు దగ్గర ఉంటుంది ప్రాజెక్ట్, ఇట్లుంటుందా అట్లుంటా అని కేసీఆర్ మీద ఎన్నో మాట్లాడిండు. మరి నువ్వు ఎక్కినావు కదా, ఇప్పుడు 100 రోజులకు ఎక్కువ అయింది. 100 రోజులకు ఎక్కువ నీకు సూరమ్మ చెరువులకు నీళ్లు తేవడం తెలుస్తలేదా? కింద రైతులు ఎంత పంటలు ఎండిపోతున్నాయి, ఏం కథ అన్నది చూస్తలేరా? డిసెంబర్ 9న ఎక్కిన తర్వాత వెంటనే రుణమాపనే బ్యాంకు నోటీసులు పంపేవాటి ఇంటికి 2 లక్షల రుణమాపి లేదు, రైతు బంధు ఇవ్వడం లేదు, పంట పొలాలు ఎండిపోతున్నాయి. 500 బోనస్ అంటే కింటలకి పోయిన పంటకి ఇవ్వకపోతే ఇప్పుడే ఈ తాలుకి ఇస్తావా? నీ బోనస్ 500 తాలుకి ఇస్తే మేము ఏం చేసుకోమంటాం? ఈ తాలు కొంటావాను చంపేటట్టున్నారు రైతులు. రేవంత్ రెడ్డి ఎండిపోతున్నాయి మేడం, రైతు బంధు లేదు, రుణమాపి లేదు, అబద్ధ హామీలు చెప్పి ఓట్లు దండుకొని గెలిచిండ్రు. ఇప్పుడు రైతుల గురించి పట్టించుకుంటలేరు. హామీ కూడా నెరవేర్చలేదు మేడం. బస్సు ప్రయాణాలు పెట్టుకుంటే ఆడవాళ్ళు సిగరెట్లు వాటి గుద్దుకుంటారు. 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు వాడు. సిలిండర్ వచ్చి ఒక నెల 1200 అంటాడు, ఒక 1100 అంటాడు. ఉచిత కరెంటు బిల్ అన్నాడు. ఎవరికి ఒక 10 మందికి, గ్రామంకు 20 మందికి వస్తున్నది. మాకు వస్తుంది ఉచిత కరెంటు బిల్. ఎక్కడికి వస్తుంది? వరి కటింగ్కి వచ్చింది ఆల్రెడీ, నిన్న మొన్న వేసినాం కటింగ్ 2 సార్లు. ఇంకా సెంటర్ ఓపెన్ లేదు, అమ్మగా అట్లా తీసి పారేస్తున్నమాట. 2 ఎకరాలకు వస్తే ఒక మిషన్ డబ్బు వెళ్ళకపోయా, రైతుకు అడుగు మంది సంచుల ఎరువులకు నిండకపోయా. ఎట్లుంటుంది మేడం ఇది అంత ఎండిపోయినాక? మాకు నీళ్లు పైనుంచి ఇస్తే కదా, మాకు ఆ దగ్గరలో నాగారం చెరువు ఉన్నది, అచ్చాక ఉంటున్నది. అక్కడికి ఇక్కడికి మేము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడి తెచ్చుకున్నాం వాటర్ని. ఇప్పుడు ఇస్తా అని వాటర్ ఇవ్వకపోతే కత్రాపూర్ మండలం, మేడిపల్లి మండలం ఒక 1000 ఎకరాల మందం ఇక్కడ ఈ 2 మండలాల పొలాలు ఎండిపోయినాయి. ప్రతిపక్షాన బండి సంజయ్ గారు కొట్లాడినరు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడి మాకు నీళ్లు ఇచ్చిండు కాబట్టి మళ్ళీ ఎంపీగా బండి సంజయ్ని గెలిపించాలి. ప్రభుత్వం సెంటర్లో మోడీ ఉండాలి, మాకు ప్రాజెక్టులన్నీ పునరుద్ధరణ కావాలి, మళ్ళీ మాకు వాటర్ రావాలి. మొత్తం మీద అయితే బండి సంజయ్ ఇక్కడ మాకు ఎంపీగా ఉండాలి, మోడీ అక్కడ మాకు ప్రధానమంత్రిగా ఉండాలి.